రాహుల్ వరంగల్ సభ 28న, అదే నేను చెప్తాను ఎప్పుడు, అది ఈ నెల 28న. దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తాను, ఈ నెల 28న మీరు కృతజ్ఞత సభ పెట్టబోతున్నారు. దయచేసి మీకు తీవ్రమైనటువంటి వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశం ఉంది. రుణమాఫీ పైన ఎలాంటి కేవలం ఒక 25% మాత్రం వేసి ఇంకా 70% చేయలేదు. ఇప్పటికే మీ ప్రచారం మితిమీరిపోతూ ఉంది. దయచేసి ఆ ప్రచారాన్ని తగ్గించుకొని మీ పని చక్కగా చేస్తే, ఏదైతే 2 లక్షల రుణమాఫీ అవుతుందో పూర్తిగా చేసిన తర్వాత సభ పెడితే రాహుల్ గాంధీ గారు వచ్చినందుకు ఆయనకు ఒక విలువ ఇచ్చినట్టు ఉంటుంది. ప్రజలు అనుకోరా? ప్రజలు తిట్టుకోరా? ఆ సోయి కూడా లేకపోతే ఎట్లా? మీకు ఖచ్చితంగా ప్రజలు తిట్టుకుంటారు. మీరు రుణమాఫీ పూర్తి చేయకుండా రాహుల్ గాంధీని తీసుకొచ్చి సభ పెడతా అంటే ప్రజలెవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ముఖ్యంగా తెలంగాణ సమాజం చైతన్యవంతంతో కూడుకున్నటువంటి సమాజం. దానికి కేసీఆర్, గతంలో కేసీఆర్ ఇలానే చాలాసార్లు కూడా ఏదో అభూత కల్పనలతో సభలు పెట్టినప్పుడు ప్రజలు తిరస్కరించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మీరు భ్రమంలో బతకండి. రుణమాఫీ ఇంకా కాలేదు. రుణమాఫీ కేవలం 25 to 30% మాత్రమే అయింది. ఇంకా 70% పెండింగ్లో ఉంది. ఆ 70% పెండింగ్ అంటే దాదాపు 6,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ అయినాయి. దాదాపు 30,000 కోట్లు అనుకున్నాం అనుకోండి, ఇంకా 24,000 కోట్ల బకాయిలు ఎందుకు అయినాయి? దాన్ని పూర్తి చేయాలి. పూర్తి చేయకుండా మొత్తం రుణమాఫీ చేసినాం, రైతు ప్రభుత్వం ఇది అనుకుంటూ చెప్పుకుంటే ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారు, మిమ్మల్ని చీదరించుకుంటారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. దయచేసి రాహుల్ సభ పెట్టద్దు. రాహుల్ గాంధీ గారు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు ఇక్కడి సభ పెట్టే ముందు ఆ సభ ఎందుకు పెడుతున్నారు, దాని ఫలాలు నెరవేరినా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మీ పైన ఉంటుంది. కాబట్టి దయచేసి రాహుల్ గాంధీ గారు కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.